నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జూలై 24వ తారీఖున హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. అయితే దీనికి సంబంధించి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి బిజినెస్ ఎలా ఉంది, ఏంటి, మొత్తానికి ఎంతకి అమ్ముడుపోయాయి, ఎలా ఉన్నాయి లెక్కలు అంటే ఏం చెప్తారు? అంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే 17 తారీఖు పెట్టారండి. అది వారణాసిలో అంటున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రాలేదు, కానీ బయట టాక్ అయితే ఉంది. ఇవాళ రేపట్లో అనౌన్స్మెంట్స్ రావచ్చు. ఒకటేమో 19వ తారీఖు తిరుపతిలో పెట్టారు. ఈ 2 ఈవెంట్కి కూడా పవర్ స్టార్ వెళుతున్నారని సమాచారం. ఎందుకంటే ఒకటి నార్త్లో ఉంది, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అటు నార్త్లో సినిమాకి బజ్ రావాలంటే అక్కడ ఒక కార్యక్రమం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారణాసిని ఎంచుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఒకటి సౌత్లో పెట్టుకున్నారు. ప్రమోషన్ చేయాలి కాబట్టి హీరో కూడా తన వంతు బాధ్యతగా అక్కడ ఎందుకు పెట్టడం ఏంటంటే, కాశీలో పెట్టడానికి ఇది హిందువులని అణచివేతను అడ్డుకున్న ఒక యోధుడి పాత్రగా వీరమల్లుని చూపిస్తున్నారు కాబట్టి, ఆ ధర్మం బిగిన్స్ అని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి, సనాతన ధర్మ కాన్సెప్ట్తో ఉన్నారు కాబట్టి అది కాస్త ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని ఆహ్వానించారు చీఫ్ గెస్ట్గా అనే సమాచారం అయితే ఉందండి. 17 తారీఖులోకి అలా జరగబోతుంది. అక్కడ భోజ్పురి మంత్రులు కానీ వీళ్ళు కానీ వస్తే, ఇప్పుడు ముఖ్యంగా బీజేపీకిను జనసేనకి ఉన్న మైత్రి బంధం, కూటమికి మైత్రి బంధం ఉంది కాబట్టి నేను అనుకోవటం అక్కడ ఆ కార్యక్రమాన్ని అట్లా చేసుకుంటే సినిమాకి బజ్ క్రియేట్ అవుతుంది, ఆ హిందూ సనాతన ధర్మానికి కానీ మద్దతు పలికినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే బీజేపీ, మీరు ఇందాక అన్నట్టు సనాతన ధర్మంకి సపోర్ట్ చేయబోతుంది బీజేపీ అని తెలుసు. అదే సనాతన ధర్మంని భుజస్కంధాల మీద వేసుకుని అటు తమిళనాడు కావచ్చు, అటు మొన్న మహారాష్ట్ర కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికలు కూడా గెలిపించినట్టు పరిస్థితి చూసాం. రానున్నటువంటి ఒక తమిళనాడు ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మారబోతున్నాడు. సో బీజేపీకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి బీజేపీ అండదండలు ఉండబోతున్నాయి అనుకోవచ్చా ప్రీ రిలీజ్ ఈవెంట్కి, అది కాశీలో? ఖచ్చితంగా. లేకపోతే ఆయన సీఎం రావడం అనేది జరగదు కదా, కాబట్టి బీజేపీ అండదండలు ఉన్నాయని అనుకోవాలి వీరమల్లుకి. ఇంకొకటి ఏంటంటే, తిరుపతిలో జరిగే ఈవెంట్కి చంద్రబాబు నాయుడు గారిని పిలవచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఆయన నియోజకవర్గం కుప్పం కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆహ్వానించే అవకాశం అయితే ఉంది. అది ఒక యూనివర్సిటీలో పెట్టబోతున్నారు, పర్మిషన్స్ అడిగారని చెప్పి అంటున్నారు. అది ఇప్పుడు ఎట్లా అడిగితే రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉండే బ్యాచ్ కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు ఖచ్చితంగా. అది 17 తారీఖు, ఇది 19 తారీఖు. ఈ 19 తారీఖు చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఇప్పుడు దాకా బయటికి రివీల్ అవ్వాల. అదే ఓవరాల్గా చూసుకుంటే హరిహర వీరమల్లకు సంబంధించినటువంటి లెక్కలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కొంత తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది అంటుంటారు కాబట్టి హరిహర వీరమల్లు గతంలో ఉన్నటువంటి సినిమాల కన్నా సరే లెక్కలు మారబోతున్నాయా అంటే ఏమంటారు? ఖచ్చితంగా లెక్కలు మారుతాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి ఓటీటీ బిజినెస్ పరంగా చూసుకుంటే 110 కోట్లు వచ్చిందంటున్నారు. అంటే హిందీ డబ్బింగ్ కానీ లేకపోతే ఓటీటీ 80 కోట్లు ఓటీటీ అంటున్నారు. అంటే అక్కడే 110 కోట్లు నిర్మాతకు వచ్చింది. ఆయన 200 కోట్ల దాకా అయిందంటున్నారు కాబట్టి ఖర్చు ఆయన బయటపడటం కూడా ఈ అమౌంట్తో సరిపోదు. ఇంకా ఆయన బయటపడాలంటే కష్టం. ఇది ఎప్పుడు ఫైనాన్సర్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆయన ఎక్కువ రేట్లు చెప్తున్నారు అనేది ఒక టాక్ అయితే ఉంది. రత్నం గారు బిజినెస్ పరంగా ఇంకా క్లోజ్ అవ్వాల, బిజినెస్ స్టార్ట్ అయింది. కాకపోతే నైజాం వరకు 65 కోట్ల వరకు సెటిల్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. నైజాం 60 కోట్లు, మిగతాదంతా 80 కోట్లు అలా లెక్కలు చెప్తున్నారు. అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది బిజినెస్ లెక్కలు కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ క్లోజ్ అవ్వలేదు బిజినెస్ పరంగా చూసుకుంటే. అయితే ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టబోతుంది రిలీజ్కి ముందే అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఓటీటీకి కావచ్చు, మిగతా శాటిలైట్ రైట్స్ కావచ్చు, సో పవన్ కళ్యాణ్ గారు గత సినిమాలు రికార్డులు బద్దలు కొట్టబోతుందని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఖచ్చితంగా బద్దలు కొట్టవచ్చు. ఎందుకంటే రేట్లు కూడా పెంచుకునే అవకాశం ఉంది. వాళ్ళు పర్మిషన్స్ అడుగుతున్నారు. ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రత్యేక షోలకు అనుమతులు అడిగారు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్రతి సినిమాకి ఇచ్చినట్టుగానే ఇస్తారు. దీనికి ఏం ప్రత్యేకించి ఎవరు కానీ ప్రతి సినిమాకి ఏ మేరకు ఇచ్చారో పర్మిషన్స్ ఆ మేరకు ఇస్తారు. ప్రత్యేక షోలకి కూడా అనుమతిస్తారు ఖచ్చితంగా. ఏదైనా కానీ ఏం రత్నం గారు బయటపడటానికి అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి. కాకపోతే ఆయన ఎక్కువ రేట్లు చెప్తున్నారు అనేది సమాచారం అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే ట్రైలర్ మొన్న వచ్చింది ఏదైతే ఉందో అది నిజంగా అద్భుతాన్ని క్రియేట్ చేసింది. అప్పటిదాకా ఎటువంటి బజ్ లేనటువంటి ఒక హరిహర వీరమల్లు సినిమాకి కూడా మంచి పుషప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ట్రైలర్ ఎంతవరకు సహాయపడింది సినిమా చూడడానికి అంటే ఏమంటారు? హైప్ దాదాపు ఫస్ట్ 24 గంటల్లో 48 మిలియన్ వ్యూస్ రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. దాని మీద కూడా వివాదాలు నడుస్తున్నాయి. ఇది కొనుక్కున్నారో ఒరిజినల్గా వచ్చిన వ్యూస్ కాదు అనే ఒక వివాదం, డైలాగుల మీద ఒక వివాదం,
ఈ పాత్ర మీద వివాదం, ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు వీరమల్లి విషయంలో బయట టాక్ అయితే రకరకాల వివాదాలు నడుస్తున్నాయి. ఏది వివాదాలు నడిచినా ఈ నెలలో వచ్చే సినిమాల్లో వేరే సినిమాలు కూడా ఆల్టర్నేటివ్ లేవు. ఇప్పుడు 11వ తారీఖు ఒక సినిమా రాబోతుంది, ఇంకా 18వ తారీఖు ఒక సినిమా రాబోతుంది, కానీ అవన్నీ బజ్ ఉన్న సినిమాలు కాదు, చిన్న సినిమాలు. కాబట్టి సోలోగా రిలీజ్ అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అన్ని మిగతా సినిమాల కలెక్షన్స్ కూడా డల్ అయిపోయినాయి. అన్ని సినిమాలు కుబేరా కానీ, కన్నప్ప కానీ, మొన్న వచ్చిన తమ్ముడు కానీ అన్నీ ఏమీ లేవు సినిమాలు. మరి అయ్యో బామా ఓ బామా అనే ఏదో సినిమా ఉంది, సుహాస్ సినిమా, కీర్తి సురేష్ సుహాస్ సినిమా ఉంది 11వ తారీఖు అనుకుంటా. ఆ తర్వాత 18వ తారీఖు ఒక సినిమా ఉంది. ఈ 2 సినిమాలు తప్పితే పెద్ద సినిమాలు అంటూ లేవు. అది కలిసి వచ్చే అంశం అని చెప్పాలి వీరమల్లికి. సో ఓవరాల్గా చూసుకుంటే గబ్బర్ సింగ్కి లెక్కలు ఎలా ఉండబోతున్నాయి, తిక్కు ఎలా ఉండబోతుంది? నేను అనుకోవడం బిజినెస్ లెక్కలు కానీ ఏమేమి కానీ ఖచ్చితంగా ఒక 500 కోట్లకి నీ వీరమల్లు కొల్లగొట్టగలిగితే అందరూ సేఫ్గా ఉంటారండి. అది జరుగుతుందా లేదా అని చూడాలి. సో ఇప్పటిదాకా జరిగినటువంటి ఒక ఖర్చు కావచ్చు, ఇదంతా 200 కోట్ల అటు ఇటుగా మీరు అన్నట్టుగా, అది ఓన్లీ పార్ట్ 1 వరకైనా, పార్ట్ 2 చాలా వరకు షూటింగ్ అయిపోయిందని కొద్ది అంటున్నారు. సో మొత్తానికి పార్ట్ 2తో ఇంకొద్ది సేఫ్ జోన్లోకి వెళ్ళిపోబోతున్నాడా అంటే ఏమంటారు ఏం రత్నం గారు? పార్ట్ 2లో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మనం సాయన్న అనుకున్నాం, ఒకవేళ సాయన్న పాత్ర అనుకుంటే సాయన్న పాత్ర చచ్చిపోతాడు. పార్ట్ 2లో ఖచ్చితంగా ఆ వీరమల్లు పాత్ర చంపేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. లేదా వీళ్ళు సినిమాటిక్ లిబర్టీ తీసుకుని వీరమల్లు పాత్రను అలాగే బతికించవచ్చు ఇంకో సీక్వెల్ చేసుకోవడానికి వీలుగా. కాబట్టి అది చూడాలి. వాళ్ళు చెప్పారు కాబట్టి కన్ఫర్మ్గా సెకండ్ పార్ట్ ఉంటుంది. ఖచ్చితంగా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. సెకండ్ పార్ట్ ఉండి డెడికేషన్గా వీళ్ళు, ఆయన కూడా పవర్ స్టార్ కూడా డెడికేటెడ్గా సినిమాని కంప్లీట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అది ఈ సినిమా ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనుకుంటాను నేను అనుకోవటం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టుగా ఏదైతే రాబోతున్నటువంటి జూలై 24వ తారీఖు మాత్రం ఓ మంచి హిట్ కొట్టబోతున్నాడు అని చెప్పి సంకేతాలు అయితే అందుతున్నాయి. దానికన్నా ముందే శాటిలైట్ రైట్స్ కావచ్చు, ఓటీటీ రైట్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టబోతున్నాయి అంటే అవునన్న సమాధానం వస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.